శుభోదయం. విజయవాడ సిద్ధ విద్యాపీఠం శివసిద్ధి కొండని యోగాశ్రమం వ్యవస్థాపకులు మా పూజ్య గురుదేవులు శ్రీ 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 నాగేశ్వర మహర్షి గారి దివ్య ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. మొన్న వీడియోకి అసంఖ్యాకంగా వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, వందల కొద్దీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వందల కొద్దీ జాతకాలు వచ్చాయి. నేను శుభోదయం 8వ తారీఖు నుంచి స్లాట్ పద్ధతిలో చేయడం మొదలెట్టాను. మీకు సంతృప్తి ఉండాలి, నాకు పూర్తిగా చెప్పానని సంతృప్తి నాకు ఉండాలి. అందుకని ఉదయం 10 గంటలకు ఒక స్లాటు, 11 గంటకి, 12 గంటలకి, మధ్యాహ్నం 2ంటికి, 3 గంటలకి, 4 గంటలకి, అలా 6 స్లాట్లు పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్క మనిషికి 1 గంట కేటాయిస్తే 6 గంటలు అంతవరకు 6 అవర్స్ మీద నేను చేయలేను. నా వయసు 77 కాబట్టి అది నా వల్ల కాదు, ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళకి క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, ఇక చాలా విషయాలు ఉంటాయి. మనస్ఫూర్తిగా చెప్తారు, వింటారు. విన్న తర్వాత వాళ్ళు ఏవైనా స్పాంటేనియస్గా ధర్మ సందేహాలు అడుగుతారు, అది కూడా చెప్తాను. చెప్పేటప్పుడు కొంతమంది రికార్డ్ చేసుకుంటారు, వాయిస్ రికార్డ్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. లేదు రేపు పొద్దున్న గురుగారు ఎలా చెప్పారని దాన్ని అడగచ్చు, అది కూడా వాళ్ళకి రికార్డు ఉంటుంది. అది అంత ధైర్యంగా ఎవరైనా ఇవ్వాలంటే ఇవ్వరు జనరల్గా, ఎందుకంటే కమాండ్ ఉంటేనే ఇవ్వగలుగుతాం. అది మీకు సంతృప్తి ఉండాలి, నాకు పూర్తిగా చెప్పానని సంతృప్తి నాకు ఉండాలి. చెప్తా, అది జరుగుతోంది. ప్రజెంట్ కేవలం జూన్ 10 దాకా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ జూన్ ఎండింగ్ వరకు స్లాట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ తారీఖు 18 అంటే ఈ 12 రోజులకి 72 మందికే దొరికింది. ఇంకా కొంతమంది ఇంకా జూలైలోకి వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ జూలై, ఆగస్టు కూడా జరిగిపోతుంది, చెప్పలేను. కానీ చాలామంది గురువుగారు మళ్ళీ ఇంకో వీడియో పెట్టలేదండి, ఒక్క విషయం మీద ఊరుకున్నారు, కొంచెం పెట్టండి అని అంటున్నారు. మరి తప్పట్లేదు, పెడుతున్నాను. ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను, అదేంటో విని మీరే తెలుసుకోండి, శ్రద్ధగా వినండి. ఫస్ట్ జాతకం ఏమిటి అంటే అసలు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ నేటి పరిస్థితుల్లో ఏ దేశంలో అయినా, లేదా మన భారతదేశంలో అనుకుందాం, ఒక మనిషి గుర్తింపు ఏమిటి? నువ్వు చదువుకునే డిగ్రీ కాదు, నువ్వు చేసే ఉద్యోగం కాదు, నీకుండే ప్రతిభ కాదు, ఏమిటి? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఇంకేముంటాయి ఇలాంటివి మనకి ఇవన్నీ మన గుర్తింపు ఏముంటుంది. ఇంకా రోడ్డు మీద వెళ్తే ఆధార్ కార్డు ఓకే, వాళ్ళు తెలిసిపోతుంది, అంత విషయం మొత్తం అంతా వాళ్ళు కొట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే ఏంటంటే భగవంతుడు ఒక జీవిని సృష్టించేటప్పుడు, ఈ ప్రపంచంలో తీసుకొచ్చేటప్పుడు ఒక పాస్పోర్ట్ ఇస్తాడు. ఆ పాస్పోర్టే ఈ జాతక చక్రం. దాని విలువ అంత ఉంది. అయితే సింపుల్గా జాతకం ఏంటి, గోతకం అంటారు. అది చాలా తప్పది. మీకు లేకపోతే లేదనిపోవచ్చు. మీకు జాతకం వచ్చే ఉపాయాలు నా దగ్గర చెప్పాను కదా, లాస్ట్ టైం మీకు చెప్పాను. నాకు అసలు జాతకం లేదండి, మా అమ్మ నాన్న చదువుకోలేదండి, మాకేం రాయలేదండి అంటారు. నేను వాళ్ళకి చెప్పాను ఒకటే మాట, నువ్వు ఖర్చు పెట్టుకో, హైదరాబాద్లోనే నేను నాడీ శాస్త్రం చెప్పిస్తా, ఖచ్చితంగా గ్యారంటీ. నీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయి. నువ్వు చెప్పకుండా నీ పేరు, పెళ్ళయి ఉంటే నీ భార్య పేరు, నీ తండ్రి పేరు, నీ తల్లి పేరు, వాళ్ళు బతుకున్నారని చెప్తాడు. ఒకవేళ మీ నాన్నగారికి తెలంగాణలో చాలామంది ద్వితీయ వివాహాలు ఉంటాయి. ఎందుకంటే నిజాం నవాబుల టైంలో ఆ గూండాగిరికి తట్టుకోలేక వయసులో ఉన్న పిల్లల్ని గబగబా ముసలాడికి ఇచ్చి కట్టేశారు. వాడు గుట్టుకుమనేవారు. అప్పుడు 2వ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి. నాకు ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో నాకు అనుభవం అవుతాం. అంచేత అది కూడా చెప్తాడు, మీ భార్యకి మీ అమ్మ మీ నాన్నగారికి మీ అమ్మ 2వ భార్య అని చెప్తారు వాడు. ఆ తర్వాత మీకు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు, అక్కలు ఎంతమంది ఉన్నారు, బతుకున్న వాళ్ళే, అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు, అక్కలు ఎంతమంది ఉన్నారు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు, చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ మేనమావులు ఎంతమంది ఉన్నారు, మీకు ఏమైనా ల్యాండ్ ఉందా, సొంత ఇల్లు ఏదైనా ఉందా, దాని వ్యవసాయ భూమి ఉందా, దాని ఆధారం ఏదైనా ఉందా, మీకు ఏమైనా పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయా, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఖాళీగా ఉన్నారా, ఫారెన్ వెళ్ళి వచ్చారా, ఇవన్నీ విషయాలు వస్తాయి. ఇవన్నీ టాలీ అవ్వాలి. దానికే నేనేం చెప్తానంటే, నా దగ్గరకు వచ్చే ముందే మీ పెద్దవాళ్ళని అడిగి, మీ అమ్మగారికి వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళు బాగా గుర్తుంటుంది. వేసవికాలంలో పుట్టాడో,
శీతాకాలంలో పుట్టాడో వర్షాకాలంలో పుట్టాడో అనే విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు చెప్తే అది నోట్ చేసుకోండి. తర్వాత కొంతమందికి ఒరే నువ్వు మంగళవారం పుట్టావురా, ఒరే నువ్వు కాముని పున్నకు పుట్టావురా, అరే నువ్వు బతుకమ్మ వచ్చినప్పుడు పుట్టావు, ఇవన్నీ ఏదో వాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ రాసుకోండి, ఆ వారాలు రాసుకోండి, అవన్నీ నోట్ చేసుకురండి మీరు. అక్కడ అవి సరిపోతాయి. వాడు చెప్పిన డేటు ఇవి టాలీ అవుతాయి ఖచ్చితంగా. సరిపోతే కనుక అయితే మీరు అది మీ పత్రం అవుతుంది. అయిన తర్వాత మా ఇంటికి తీసుకొస్తా. ఆ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పుచ్చుకొని నేను నా కంప్యూటర్లో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క పుట్టిన టైం కూడా నేను అందాజుగా చెప్తా. అది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఖచ్చితంగా 11:20 చెప్పలేను, కానీ 11:30 ఏదో చెప్తాను ఖచ్చితంగా. లగ్నం సరిపోతుంది. వాడిచ్చిన లగ్నం, మన ఇచ్చిన లగ్నం, వాడిచ్చే చక్రాల్లో ఉండే గ్రహాలు అన్నీ సరిపోతాయి. ఇది చాలా ఎక్సలెంటు. నాకు జాతకం ఉండి నాకు తెలిసి ముందు మీ అందరికీ చెప్పాలంటే ముందు నేను అనుభవించాలి కదా. అందుకని నేను 5-6 సార్లు చెప్పించా. 5-6 సార్లు వేరు చోట్ల, కాకినాడలో చెప్పించా, రాయమండ్రిలో చెప్పించా, విజయవాడలో చెప్పించా, హైదరాబాద్లో 2-3 చోట్ల చెప్పించా. అది చెప్పించినప్పుడు ఏమిటి తేడా? ఒకసారేమో 6 సిస్టర్స్ ఉన్నారు, ఒకసారి వెళ్ళేప్పటికి 4 ఉన్నారు, ఒకసారి వెళ్ళేప్పటికి ముగ్గురు బ్రదర్సే ఉన్నాం, ఓసారి వెళ్ళేప్పటికి ఇలా జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్గా చెప్పారు. ఆ టైంకి అదే చెప్పారు. అది ఎంత పక్కగా ఉన్నట్లెక్క నాకు నమ్మకమే కదా. అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కొడుకు కూతురు. మా వాడు ఏదో బ్యాంకులో పనిచేస్తాడు. వాడు ప్రమోషన్ కోసం స్టేట్ బ్యాంక్లో పనిచేస్తాడు. ఏజిఎం కోసం ప్రమోషన్ కోసం చాలా ప్రయత్నం చేస్తుంటే 1-2 ఛాన్స్లు అవ్వలేదు. బాధపడుతున్నాడు పాపం. బాధపడుతుంటే ఇక నేను చూడలేక నేను జనరల్గా జాతకాలు నా పిల్లలకు కానీ నా మనవాళ్ళకి కానీ ఎవరికి చెప్పను. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాను మళ్ళీ. ఎందుకంటే ఇంటి చెట్టు మందు పనికిరాదు. అయితే అవన్నీ వెళ్ళాం. మా అబ్బాయిని ఒరే వేలుముద్ర పంపరా అన్నాం. అప్పుడు వాడు రాజమండ్రిలో పనిచేస్తాడు. రాజమండ్రిలో ఒక బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తాడు. అయితే అవన్నీ వేలుముద్ర పంపాడు. అది ఇంట్లో వేసి పంపితే పేపర్లో వేసి కొరియర్లో పంపాడు. అది తీసుకుని నేను నా భార్య వెళ్ళాం. నాడీ శాస్త్రానికి వెళ్ళాం. వేరే వాడికి కట్టవలసిన ఫీజు అది మొత్తం కట్టేసాం. నాకైనా ఒకటే మీకైనా ఒకటే ఫీజు. వేలంలోనే కొంచెం వేలంలోనే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుతుంది. వెళ్ళిన తర్వాత కూర్చుంటే తీసి అన్నీ చెప్పాడు. ఈ జాతకుడికి ఒక చెల్లెలు ఉంటుంది కరెక్ట్, చెల్లి పెళ్ళే ఉంటుంది కరెక్ట్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ జాతకుడు ఇద్దరు కొడుకులు ఉంటారు కరెక్టే, అన్నీ కరెక్టే, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. తండ్రి ఈ భవిష్యత్తు చెప్పే శాస్త్రంలో ఉంటాడు అని కూడా వచ్చింది. చాలా ఆశ్చర్యపోయాం. అంతా అయిపోయిన తర్వాత టాలీ అయింది కదా, మెయిన్ లీఫ్ తీస్తానన్నాడు. మెయిన్ లీఫ్ తీసిన తర్వాత తీసి చదువుతున్నాడు. వాళ్ళు తమిళ్లో ఒక పాటలా పడతారు, నాడీ శాస్త్రాన్ని పాటలాగే చెప్తారు. అది చెప్పేటప్పుడు ఏమన్నారంటే, ఈ జాతకుడి యొక్క జాతకం చదవాలంటే ముందు ఈ జాతకుడిని 3 సోమవారాలు శివుడి గుడికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుని రమ్మనమని చెప్పాడు. 3 సోమవారాలు శివుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మన్నాడు. అంటే చెప్పాం వెంటనే మా అబ్బాయికి. వాడి ఇంటి పక్కనే ఉంది, రాజమండ్రిలో శివుడి గుడి పక్కనే ఉంది, ఎంతో దూరం లేదు. 1 వారం చేశాడు, 2వ వారం చేశాడు, 3వ వారం చేసేటప్పుడు ఒక ఆయటింగ్ వచ్చింది. ఆ ఆయటింగ్ 4 రోజులు సాగింది. ఆ తర్వాత రిపోర్ట్స్ మళ్ళీ సబ్మిట్ చేయడం లేటు, అంతా అలాగా 15 రోజులు అయిపోయింది. అయిపోతే ఇంక వాడికి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు మా మిస్సెస్ పోయింది. ఆలోచించండి. అంటే నాకు తెలియకూడదు అనమాట, దైవనేమి ముందు తెలియకూడదు నాకు. అలా జరిగింది. చాలా ఆశ్చర్యపోయి నేను చెప్పాను, మా అబ్బాయికి చెప్పాను. అదే నాన్నగారు, అవునరా నీకు యోగం లేదు, నీకు అన్ని పత్రం వచ్చినప్పుడు చదివే యోగం రాలేదు, 2 సార్లు శివుడికి వెళ్ళి ఒకసారి వెళ్ళేప్పుడు ఈ ఆయటింగ్ అడ్డు రావడం ఏంటి, ఇవంతా కూడా దైవ సంకల్పం నాన్న. ఎప్పుడు కూడా అది ఆత్రేయ రాస్తారు కదండి, అనుకున్నామని జరగవు అని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచిగానే అనుకోవడమే మనిషి పని, అంతే కదా. అంచేత మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఏ కష్టం ఉండదు. పాండవులు అంత కష్టపడుతూ, బావా ఏంటి నువ్వు మా పక్క నుండి మాకు ఈ కష్టాలు ఏమిటి, మాకు ఏదైనా మానసిక శాంతి కోసం ఏదైనా చెప్పు బావా అంటే, ఆయన ఏదో అక్కడ కింద ఒక బొగ్గు ఏదో తీసుకొని ఆ గోడ మీద ఈ రోజులు వెళ్ళిపోతాయి అని రాశాడు. ఎవరికైనా అంతేగా, సుఖం ఉన్నా అంతే, దుఃఖం ఉన్నా అంతే, ఈ రోజులు వెళ్ళిపోతాయి, చదువుకో అయిపోయి. ఈ రోజు వెళ్ళిపోతాయంటే మంచి రోజులు వస్తాయని అర్థం. అది మంచి రోజుల్లో ఉన్నాకో చెడు రోజులు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఏం లేదు ఇది. సరే వదిలిపెట్టండి, అక్కడికి ఆ విషయం అది. అంచేత జాతకం లేదు అని అనుకోకండి, ఉన్నాయి. నా దగ్గర 186 మంది ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, హిందువులు వచ్చారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వచ్చాయి. అందులో పెళ్లి కాని వాడు వస్తే వాడికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఆ అమ్మాయి ఏ పేరు మీద వస్తుంది, ఆ అబ్బాయి ఏ పేరు మీద వస్తాడు, ఏ దిక్కు నుంచి వస్తారు, ఎలా ఉంటారు, అమ్మా నాన్నకి ఎన్నో సంతానం అయి ఉంటుంది, అమ్మాయి నక్షత్రం ఏమై ఉంటుంది, అమ్మాయికి ఏ లగ్నాల్లో ఉంటుంది, ఇన్ని విషయాలు వస్తాయి. అందులో
చెప్పేవాడు అవతల చెప్పేవాడు కూడా నాడీ శాస్త్రం చెప్పగలిగిన వాడు ఎక్స్పీరియన్స్ వాడు కావాలి. మనం వైద్యశ్రీకి వెళ్ళిపోతే ఇలా బస్సు దిగగానే కూడా వందల కొద్ది జనం పడిపోతారు వెంటనే. నాడీ శాస్త్రం అక్కడ ఆ ఊళ్ళో ఒక 50-60 ఇళ్ళు ఉంటాయి. మీరు పొద్దున్న వెళ్ళారంటే సాయంత్రానికి మొత్తం మీ లైఫ్ అంతా వచ్చేస్తుంది. చచ్చిపోవడం కూడా చెప్తారు అక్కడైతే కావాలంటే. మేము చెప్పకూడదు, మేము చెప్పాం. చచ్చిపోవడం చెప్పాలంటే మేము 80 ఏళ్ళు దాటిన వాళ్ళు చెప్తాం. అంటే ఎలాగంటే ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు, ముసలి తల్లిలో లేదా ముసలి మామ ఎవరో ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళా ఇంట్లోకి రావాలి, హాస్పిటల్కి వెళ్ళా వీళ్ళందరి కోసం సెలవులు పెట్టుకొస్తారు. ఒకడేమో ఢిల్లీ నుంచి, వాడు బొంబాయి నుంచి, వాడు కలకత్తా నుంచి వస్తారు సెలవులు పెట్టుకుని. ఏదో ఊరిపోతున్నామో ఏదో చూసుకుని వచ్చేద్దాం, కంప్లీట్ చేసుకొద్దాం ఒక కార్యక్రమం అని. ఆవిడ చక్కగా లేచి వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చుంటుంది. వీళ్ళందరూ సెలవులు పోతాయి, డబ్బులు పోతాయి. మళ్ళీ ఇంకోసారి అలవాటు చేసుకుని నెలపోయాక మళ్ళీ చక్కగా వస్తారు. ఇంకా వాడు విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చి నా దగ్గరకు వస్తా అండి, మా పరిస్థితి గురువుగారు, మా అమ్మగారికి ఇంకా ఎంత ఆయుష్ ఉంది, అయితే మా నాన్నగారికి ఎంత ఆయుష్ ఉంది, ఇవన్నీ అడుగుతారు పాపం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు పుట్టగానే ప్రతివాళ్ళు వచ్చి గురుగారు మా అబ్బాయి పుట్టాడని మంచి పేరు చెప్పండి అంటారు. అంటే నేనంటాను, సాధ్యం బట్టి మగపిల్లైనా ఆడపిల్లైనా సూర్య సంబంధమైన పేరు పెట్టమంటారు. రవి ఎప్పుడు బ్రైట్నెస్కి ఇచ్చాను. రవితేజ, రవి, ప్రకాష్, తేజ, ఇవి ఒకటే ఇలాగ భాను, ఇలాంటి వాళ్ళందరికీ కూడా జీవితాలు బాగుంటాయి. వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు ఏం పడరు. చిన్న ప్రయత్నంతో వాళ్ళు మంచి స్థితికి వెళ్ళిపోతారు. చాలామంది ఉంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ప్రకాష్ ఆర్ట్స్ అని చెప్పి మీ పేరు వినే ఉంటారు. ఎంటర్టైన్మెంట్ బోర్డ్స్ విను, విజయవాడలో ఉంటారు ప్రకాష్ ఆర్ట్స్. ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఎంటర్టైన్మెంట్ వింగ్లో బికాస్ ఆఫ్ ప్రకాష్ ఆర్ట్స్. ప్రకాష్ అంటే ఉజ్వలంగా లేస్తున్నాడు, ఉజ్వలం, కాంతి. అలాగే ఏదైనా పెట్టుకోవాలి కదా. తర్వాత ఇంకోటి సాధ్యం మట్టికి నదుల పేర్లు పెట్టకండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గోదావరి, నర్మదా, కృష్ణ ఇలాంటి పెట్టకండి. కృష్ణాన్ని పెడితే కృష్ణతో ఇంకా చేర్చండి. ఆ పక్కన రామకృష్ణనో, లేకపోతే కృష్ణమూర్తనో, లేకపోతే కృష్ణస్వామినో, కృష్ణప్రియనో అలా పెట్టుకోండి. కేవలం కృష్ణాన్ని పెట్టకండి. కేవలం నర్మదాని పెట్టకండి, గోదావరిని పెట్టకండి, గంగాని పెట్టకండి. ఎందుకు? నేనేమి దేవతల్ని అవమానం చేయట్లేదు. నదుల యొక్క స్వభావం ఏంటి? సర్రని పొంగుతాయి, పడిపోతాయి. ఎప్పుడు కొట్టిపోతాయో తెలియదు. అంచేత అవుతుందంటే ఈ జీవితం కూడా అంతే, చిక్క వెళ్ళిపోతుంటుంది. గంజింగా ఉంటుంది. వాళ్ళు స్థిరంగా ఉండలేరు, వాళ్ళ మైండ్ స్థిరంగా ఉండదు పాపం. బికాస్ ఆఫ్ గంగ పేరే పెట్టవు నువ్వు. తర్వాత చక్కగా ఏదో లావణ్యనో ఏదో పెట్టుకుంటారు. ఆ పేరెట్టి పిల్లలు లావణ్య ప్రియం ఏదో మొత్తం పెద్ద పేరు పెడతారు. ఆఖరికి ఏమంటారు? బుజ్జి అంటారు, లేదు అమ్మ, లేదా పండు, లేకపోతే చిన్న, లేకపోతే పెద్ద, ఇవి పిలుస్తారు. అయిపోయి వాడి జీవితం. మీరు అప్పుడు ఏం చేయాలి? వాడిని స్కూల్లో వేసేటప్పుడు మీరు పెట్టిన బారసాలలో పెట్టిన పేరంతా కలిపి ఎలియాస్ బుజ్జి అని పెడితే వాడి జీవితం బాగుంటుంది. అంటే కేవలం లావణ్యాన్ని ఎవరైనా పెట్టుకుంటే అది కళ్యాణం పేరులో ఉంటుంది. ఆ పేరు బాగుండాలంటే ప్రొనౌన్సియేషన్ అందరూ పలకాలి ఆ పేరుని, అంతేగాని అవ్వదు. అంచేత ఏంటంటే పేర్లు అనేవి చక్కగా పెట్టుకోండి. అసలు మీకు చూచోచాలా అంటాడు, టీటో టోటో అంటాడు. దాని మీద ఏం పెడతారు మీరు పేరు? టీ మీద ఏం పెడతారు పెట్టండి, టో మీద ఏం పెడతారు చెప్పండి. సస్తం అది. అవన్నీ వద్దు. అవి ఎందుకు పెట్టారంటే పూర్వ రోజు బాగా ఒక 200-300 ఏళ్ల క్రితం ఒక పల్లెటూరులో నాబోటి ఒక్కడే ఉండేవాడు పంతుడు. అప్పుడు కాగితాలు, పెన్నులు ఏమీ లేవు, కంప్యూటర్ అసలు ఏమీ లేవు, పంచాంగం కూడా లేదు అప్పట్లో. ఉడికి వాళ్ళకు ఉండే లెక్కలు తప్ప. ఆ ఊళ్ళో ఉండే అన్ని కులాల వాళ్ళకి ఈ పండితుడు ఈయనే. ఒక పరిధికి వస్తాడు, ఏమండి మాకు కొడుకు పుట్టాడండి అంటాడు. ఎప్పుడు రా అంటాడు. వాడు టైం చెప్తాడు. చెప్పగానే ఈ నెలలో లెక్కలు వేసుకుని ఆయన దగ్గర పంచాంగం ఉంటుంది చూసుకుని రామయ్య పెట్టరా అంటాడు. రామయ్య పెట్టరా అంటే పేపోరారి చిత్తా నక్షత్రం, రా అంటే 3వ పాదం. ఇలా ఈ రాశి తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే రేపు పొద్దున ఆ రామయ్య పెరిగిన కొద్దీ కూడా వాడి యొక్క అక్షరాభ్యాసానికి, పెళ్ళికి, ఇంకా వాటి అన్నిటికీ మళ్ళీ వాడు వీడి దగ్గరికి వస్తాడు. సార్ మా వాడికి ఒక మంచి ముహూర్తం పెట్టండి గురుగారని. వీడు గుర్తు ఎలా పెట్టుకుంటాడు ఇంతమంది నేను. అందుకని ఒక జంతుని తయారు చేశారు. చూచేచో అలా నాని నూనె టేటో ఇవన్నీ వేస్ట్, వద్దు. నేను పర్ఫెక్ట్గా చెప్తాను. అది శాస్త్రం నేను తప్పు చెప్పానో కూడా నాకు తెలియదు. పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు క్షమించండి. నా ఐడియా ప్రకారం తోచిన పేరు పెట్టుకోండి. హాస్పిటల్లో చక్కగా సింపుల్గా కంప్యూటర్లో పట్టేటట్టు 4 అక్షరాలు 5 అక్షరాలు పెట్టుకోండి. పిలవాలి మీరు అందులోనే పిలవాలి. అందులో ఏదో ఒక పార్టీ పిలవండి, కొంచెమని పిలవండి. అస్సలు ముద్దు చేయకండి. తర్వాత పిల్లలకి వెంటనే పేరు పెట్టండి.
అమెరికా సిస్టంలో లాగా పుట్టే పోయే ముందే పేరు అడుగుతారు, వాడు పుట్టగానే పేరు అడుగుతారు, అడగందే వాడు సర్టిఫికేట్ ఎవరు. అది సిస్టమ్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. ఎందుకంటే ఇక్కడ 2 నెలలు 3 నెలలు అది మాబోటి పంతులు ముహూర్తాలు పెట్టేవారు అవుతారు పాపం. లేదు మా అమ్మ రావాలి, మా మావయ్య మా అమెరికా నుంచి రావాలి, అప్పుడు బారసాలు చేద్దాం, ఇలా రకరకాలుగా కూర్చుని ఈ 3 నెలలు వీడిని నాన్నేమో బుజ్జి అంటాడు, తల్లి ఏమో ఇంకో పేరు ఎట్టు పెడుతుంది, అమ్మమ్మ ఏమో ఒకటి పిలుస్తుంది, బామ్మ ఏమో ఒక పేరు ఇస్తుంది, ఆఖరికి వీడి పేరు నానా జాతి సమితి అవుతుంది. వద్దు 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 వద్దు. ఇమ్మీడియట్గా పేరు పెట్టుకోండి, చక్కటి పేర్లు పెట్టుకోండి, సింపుల్గా పెట్టుకోండి, ఏ పేర్లు పెట్టుకోండి. కానీ 100 రోజులు అయిన తర్వాత, ఆ పిల్లాడు పుట్టిన తర్వాత 100 రోజులు అయిన తర్వాత అబ్బాయి ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని నా దగ్గర రండి. నేను ఒక చక్రం వేసిస్తాను, ఏమి జాతకం రాయను, చక్రం వేసిస్తే దాచుకోండి. దాచుకుని వాడి గురించి ఊరికి అవుట్లైన్గా చెప్తా, రాసి ఉన్నాను రాయను. ఆ చక్రం ఒకటి రాసిస్తే ఖాళీ పెట్టే ఇస్తా. నా బుక్ అతన్ని ఒక 4 పేజీలు బుక్ ఇస్తా కదా, గట్టి బుక్ ఇస్తా. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక ఒకసారి వాడు స్కూల్లో వేసే ముందు మళ్ళీ రండి. వస్తే వాడు ఏ లైన్లో వెళ్ళాలి, ఏ కాన్వెంట్లో వేయాలి, బ్లూ డ్రెస్ ఉన్న కాన్వెంటా, రెడ్ డ్రెస్ ఉన్న కాన్వెంటా, గ్రీన్ డ్రెస్ ఉన్న కాన్వెంటా, ఎల్లో డ్రెస్ ఉన్న కాన్వెంటా, ఇలా నేను చెప్తాను. అక్కడే చదువుతారు వాళ్ళు బాగా. అంతేకాని మన ఇంటి పక్కన ఏదో ఒక కాన్వెంట్ వేసేస్తే 2 పిల్లలు ఒకటి బాగా చదువుతాడు, ఒకటి బాగా చదవడు. మొన్న నేను చెప్పాను వీడియోలో రామప్రసాద్ కృష్ణప్రసాద్ లాగా అలే అవుతాయి. రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. డాక్టర్ కానీ డాక్టర్ చేయకూడదు, ఇంజనీర్ అవసరం లేని వాడు ఇంజనీర్ చేయకూడదు. తర్వాత చాలామంది అంటారు, గురువుగారు అంటే ఈ పాపం మన వీడియో చేసిన ఈ బాధలు చూసుకోలేక, గురుగారు మీరు పెంచవలసిందండి, అనవసరంగా 600 పెట్టారు, 1000 రూపాయలు పెడితే బాగుండేదని అంటారు. ఎందుకు? చాలు శాస్త్రం, అంతకంటే అవసరం లేదు. చిన్న ముద్ద చాలు, ఎంత మనిషి తినడానికి ఎంత కావాలి, ఇంత అన్నం చాలు, ఇంత పడక చాలు, ఏముంది అందులో, ఏం అవసరం లేదు. డబ్బు నేను 1000 కోట్లు ఇప్పుడు పోగే ఎక్కర్లేదు, ఎందుకంటే మా పిల్లలిద్దరు వెల్ ఆఫ్, వాళ్ళు ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్థితి మాకు ఏ ఫేసింగ్ కావాలంటారు, అది ఫేసింగ్ బట్టి చూసుకోవాలి. ఎందుకంటే స్థితిని బట్టి గతి ఉంటుంది, గతిని బట్టి మతి ఉంటుంది, మతిని బట్టి పరిస్థితి ఉంటుంది. స్థితి, గతి, మతి, పరిస్థితి, వాస్తు. ఈ వాస్తు అని చెప్పి భయపెట్టకూడదు. మొన్న ఒకళ్ళు పిలిచారు ఎక్కడ నాగోల్లో, వెళ్ళాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారట. చూసే ఇల్లంతా చూసి ఇంత చేసి ఏముంది, సింపుల్. వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు మెట్టు పైకి లాభం నష్టం అని చెప్తే నష్టంలో పడింది. అప్పుడు నేను చెప్పాను, మీరు కొని ఎన్నాళ్ళు అయిందండి అన్న. మేము కొని 6 నెలలు అయింది అన్నారు. అంటే మీకు సమస్యలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కదా అన్న. అవునండి, అది కొండ తగ్గించే ప్రారంభమైంది. తర్వాత దేవుడి గది అన్నీ చూశారు. దేవుడి గది వాడు ఏం చేశారు, డైరెక్ట్గా దేవుడిని తూర్పుకి పెట్టారు. తూర్పు చూస్తున్నాడు, దేవుడు తూర్పు చూస్తున్నాడు. అంటే దేవాలయానికి వెళ్తే మనం దేవుడు ఎలా చూస్తాడు అలా ఉంది. అలా తూర్పు చూసేప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనకు అడ్డంగా కూర్చొని ఆయన వ్యూ చూడకుండా, తూర్పు వ్యూ చూడకుండా ఇలా కూర్చొని పూజ చేస్తున్నారు. ఏమో మీరు ఇలాగే పూజ చేస్తున్నారా అని అడిగాను నేను. ముందు ఎదురు అడిగాను అనమాట. అవునండి గురుగారు ఇలాగే చేస్తున్నాడు పూజ. అవును. తప్పమ్మా, ఇటు కూర్చోండి. గుడికి వెళ్ళినప్పుడు మీరు ఎరుగుళ్ళ నుంచోరు కదా, పంతులు ఏమంటాడు, పూజారి గారు ఏమంటారు, ఇటు నుంచోండి అంటారు. ఎందుకది? దైవ యొక్క చూపుకి డైరెక్ట్గా ఉండకూడదు. మనం ఎంతసేపు సైడ్ నుంచే ప్రార్థించాలి. ఆయన నువ్వు ఇలా కూర్చొని పూజ చేయమ్మా, నీ పరిస్థితులు మారిపోతాయని చెప్పి, ఆ కింద మెట్టోడు పెంచుకోమ్మా, లేకపోతే తీసుకోమ్మా, నీ మారిపోతాను నన్ను. మనం ఫోన్ చేశారు, చాలా బాగుంది గురుగారు, నిజమేనండి, మీరు వచ్చి వెళ్ళాక మాకు నిద్ర పడుతోంది, కొంచెం ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి అందరికీ అని చెప్పారు. నాకు చాలా ఆనందం. అది వెళ్ళి ఆ భయపెట్టి ఏమంటే దూలం వండుకుంటే ఆ దూలం ఏం చేస్తాడైనా, తీయగలడా? అవ్వదు. ఇది వీడియోకి అయితే మొన్న అసంఖ్యాక చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ న్యాయం చేయలేకపోతున్నాను. చాలామంది చాలా ఫోన్లు చేస్తున్నారు. మరి 10 నుంచి నేను స్లాట్ చేసుకోవాలంటే పొద్దునప్పుడు నేను 9 ఒక గంట సేపు పూజ ఉంటుంది, నా తిండి కార్యక్రమం ఉంటుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి, శ్రద్ధ సౌకర్యం అని బాబా గారు చెప్పినట్టు ఆగండి, కంగారు పడకండి. ఖచ్చితంగా ప్రతివాడికి స్లాట్లు ఇస్తున్నాను. ఆ స్లాట్లు అలా వస్తుంటాయి. ఒకప్పుడు కొంచెం వెనక ముందు అవుతుంది తప్ప ఇప్పుడు 10వ తారీఖు దాకా జూన్లో బుక్ చేసిన వాళ్ళవే ఉన్నాయి స్లాట్లు. ఎప్పటి వరకు జూన్ 30 దాకా. ఇంకా 10 తారీఖు కట్టిన వాళ్ళు ఆగండి దయచేసి. ఆ 11 తారీఖు నుంచి మేము మళ్ళీ చూసి 11 ఎవరు కట్టేవాళ్ళు, తర్వాత 12 ఎవరు కట్టారు, 13 ఎవరు కట్టారు, వీళ్ళందరికీ ఇచ్చేటప్పటికి ఆ 11, 12, 13కి వచ్చేప్పటికే జూలై అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి 14వ తారీఖు వాళ్ళు అప్పుడే 18కి వచ్చేస్తాం. మరి నాకేమీ ఇదేమో ఏమన్నా మనుషులు పెట్టి చేసేది కాదు, నేనే రాయాలి, వాళ్ళు ఎవరు చేసేది కాదు. వాళ్ళు కేవలం నాకు ఏం చేస్తారంటే కంప్యూటర్ మీద కూర్చొని డేటా ఎంట్రీ చేసి గబగబ జాతకం తీసిస్తారు. 50 కరెక్ట్గా వచ్చే కానీ హైదరాబాద్లో అడుగుపెట్టాను 1998లో. 99లో ఇది స్టార్ట్ చేశా, యువర్ లక్కీ గ్రూప్ 768 అని. 768 అంటే యువర్ 7, లక్కీ 6, గ్రూప్ 8, 768. టోటల్ చేస్తే 3 అంటే గురుడు నాకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, ధన స్థానంలో ఉన్నాడు.
చంద్రుడితో చేరున్నాడు, గజకేశ్వరి యోగంలో ఉన్నా. తర్వాత కొంతమంది అడుగుతున్నారు, ఏంటండి ఆ ఎంబలం ఏంటండి, అందులో దేవాలయం ఉంది, శిలువ ఉంది, సాయిబుల్దేమో చంద్రుడు నక్షత్రం పెట్టారు కూడా. అవునయ్యా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు భారతీయులు కాదా, వాళ్ళకి జాతకాలు ఉంటాయి, వాళ్ళకి కష్టకాలు ఉంటాయి, మనకి వాళ్ళకి కష్టకాలు ఉంటాయి కదా. ఆచార వ్యవహారాలు తేడా ఉండొచ్చు, తినే అలవాట్లు వేరే ఉండొచ్చు. చేత మనం ఎవరిని కూడా కించపరచొద్దు, అందరికీ చెప్పాలి. ఇది నా ఆలోచన. మీరు దయచేసి నా వీడియోని శాంతం చూసి విమర్శించండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. కింద క్యూఆర్ కోడ్ పెడతాను. నాకు మన మిత్రుడు అనే గ్రూప్ ఉంది. నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను. డిసెంబర్ 2024 4వ తారీఖు స్టార్ట్ చేస్తే ఇవాళకి అప్పుడే 750+ అయ్యారు జనం. అది కూడా ఈ గ్రూప్లో వాళ్ళు చాలా జాయిన్ అయ్యారు. అంచేత అందరికీ నా యొక్క కమ్యూనికేషన్ తెలుస్తూ ఉంటుంది. నేను స్వయంగా మాట్లాడలేదని కోపపడకండి. సుఖినోభవంతు, అందరూ బాగుండాలి.